నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో ప్రజల ఆస్తులు కొట్టేసే యత్నం, భూములన్నీ జగన్ లాగేసుకుంటున్నారని చంద్రబాబు ఆగ్రహం. వచ్చే ఎన్నికల్లో కూటమిదే ప్రభుత్వం అన్న పవన్ కళ్యాణ్, వైకాపా ఫ్యాన్ రెక్కలు ఊడిపోయాయని విమర్శలు. రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ, ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే ఆపాలని ఆదేశం. మండుటెండలోనూ కూటమి నేతల ప్రచారం, రాష్ట్రాభివృద్ధికి పాటుపడే వారికే ఓటు వేయాలని విజ్ఞప్తి. ఇండి కూటమిలో నాయకుడు ఎవరనే యుద్ధం జరుగుతోందన్న మోదీ, పేరు ముఖం తెలియని వారికి దేశాన్ని అప్పగించాలా అంటూ ప్రశ్న. అధికారంలోకి వస్తే కుల సర్వే చేపడతామన్న రాహుల్, భాజపా ఆర్ఎస్ఎస్ రాజ్యాంగ మార్పునకు యత్నిస్తున్నాయని ధ్వజం. రాష్ట్రంలో ప్రజల భూములను కొట్టేయడానికి జగన్ ప్రణాళికలు చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. నంద్యాల జిల్లా డోన్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పట్టాదారు పాసు పుస్తకంపై జగన్ ఫోటో వేసుకున్నారని, ప్రజల భూముల్ని రాసుకుంటున్నారని విమర్శించారు. జరగబోయే ఎన్నికలు విధ్వంస పాలనకు, అభివృద్ధికి పోటీ అని చంద్రబాబు చెప్పారు. పెట్టకథ మంత్రులకి, కట్టుకథ నేతలకి కాలం చెల్లదు. వారికి రాజకీయ సన్యాసం తప్పదు. ఇక్కడ హరికథ చెప్తాడు ఒక మంత్రి. ఆ మంత్రి వల్ల మీకు లాభమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమైనా బాగుపడ్డారా అని అడుగుతున్నా. మేము 13వ తారీఖున మాజీ ఎమ్మెల్యే డోన్లో ఉంటాడా పారిపోతాడా నాకు తెలియదు. కోట్ల దెబ్బకి బుగ్గన పారిపోతాడవునా కాదా అని అడుగుతున్నా. అన్ని వర్గాలు మార్పు కోరుకుంటున్నాయి. ఈ ఎన్నికలు విధ్వంస పాలనకి, అభివృద్ధికి ఒక సవాల్. ఈ ఎన్నికలు నీతికి, నిజాయితీకి జరిగే పోరాటం అవునా కాదా అని అడుగుతున్నా. విజన్కి, విద్వేషానికి మధ్య పోరాటం, ధర్మానికి అధర్మానికి పోరాటం, కబ్జాలకు రక్షణకు, రాతియుగం రాక్షసులకి స్వర్ణయుగం చేసే పాలకుల మధ్య జరిగే పోరాటం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. బుగ్గనకి, అక్కడ సైకో జగన్ కి కొవ్వెక్కిపోయింది అహంకారం ఒళ్ళంతా. కొవ్వు తగ్గిస్తారా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ప్రజల ఆస్తులకి రక్షణగా ఉండవలసిన ప్రభుత్వం వ్యవస్థల్ని, చట్టాలని తన చేతుల్లోకి తీసుకుని విపరీతంగా దోసేసే పరిస్థితికి వచ్చారు. కడాన సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు, హాస్పిటల్ని తాకట్టు పెట్టాడు. మద్యం పైన వచ్చే ఆదాయం 25,000 రూపాయలు తాకట్టు పెట్టి మీ తల మీద పెట్టే దుర్మార్గుడు ఈ బుగ్గన. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రాయలసీమకి ఏమైనా చేశారా తమ్ముళ్ళు వీళ్ళు? ఒక్క ప్రాజెక్టు కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక రోడ్డు వేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఇండస్ట్రీ తెచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మరి ఎందుకే వాళ్ళు కోట్లు వేయాలా తమ్ముళ్ళు? ఇప్పుడు కొత్తగా ఇంకోటి చేశారు, జ్ఞాపకం ఉందా మీకు? మీ పట్టాదారు పాసు పుస్తకం పైన ఎవరి ఫోటో? ఎవరి ఫోటో అంటే మీ తాత ఇచ్చిన ఆస్తి పైన ఆయన ఫోటో వేసుకుంటారా మీరు? ఇంకో పక్క సర్వే రాళ్లు మీ పొలం చుట్టూరు ఫోటో ఎవరిది? దానికి కూడా ఈ ఫోటో పిచ్చోడిదే ఉంది, అది కూడా మీరు చూసుకోవాలి. తమ్ముళ్ళు, ఇప్పుడు ఒక ప్రమాదం వచ్చింది. మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి పేరుతో రాసుకుంటున్నాడు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ నుంచి మనకు పక్కాగా
భూమి రికార్డ్స్ ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 10-1 ఉంది, అడంగల్ ఉంది, పట్టాదారు పాస్బుక్ ఉంది, ఉన్నాయా లేదా? రేపు రాబోయేలు ఏవి ఉండవు, అన్ని ఆన్లైన్ లో పెట్టేస్తాడంట. జగన్మోహన్ రెడ్డి మీ నెంబర్ మారిస్తే మీ జాతకాలు మారిపోతాయి. మొన్ననే ఒంటిమిట్టలో ఒక చేనేత కార్మికుడి భూమి వేరే వాళ్ళ పేరు మారిస్తే ఏం చేయాలో దిక్కు తెలియకుండా, ఏమీ చేయలేకుండా కడాన రైలు కింద పడి ఆయన చనిపోతే కుటుంబ సభ్యులు ఇద్దరు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే పరిస్థితికి వచ్చారు. మీ భూమి కొట్టేయడానికి ఈ సైకో ప్రణాళికలు తయారు చేసుకున్నాడు. ఈ రోజు మీరు చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే అక్కడి నుంచి మీ భూమిని మీరు కాపాడుకోవాలి. రికార్డులు మార్చి దుర్మార్గం ఎవరైనా పట్టా చేసుకుంటే మనం ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. ఆత్మహత్య తప్ప వేరే గత్యంతరం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని చెప్తున్నాను, 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మీ జీవితాల్లో మార్పు వచ్చిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా. ఖర్చులు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మీ జీవన ప్రమాణాలు పడిపోయినాయి, అవునా కాదా? 5 ఏళ్లలో మీ జీవితాల్లో వెలుగులు చేస్తామని చెప్పిన వీరు మిమ్మల్ని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, అన్నదాతను ఆదుకుంటాం. ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రహ్మణి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నడుపుతున్నారు. ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్స్ ద్వారా ఉచిత వైద్య సేవలు ఇవ్వటం జరుగుతుంది. లక్ష్మీ నరసింహ స్వర్ణకారుల సంక్షేమ సంఘం ద్వారా ఎంతో చేయటం జరుగుతుంది. నేను చెప్తూ పోతే ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఏదైతే ఆయన ఇక్కడ నడుపుతున్నారు. కానీ లోకేష్ గారికి ఇంకా నా మనసుకి అన్నిటికన్నా దగ్గర అయిన ప్రోగ్రామ్ స్త్రీ శక్తి అనే ఈ ప్రోగ్రామ్. మన స్త్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది మహిళలకి టైలరింగ్ ఇంకా బ్యూటిషియన్ కోర్సుల్లో శిక్షణ అందించడమే కాకుండా ఇప్పుడు దాకా చాలా సక్సెస్ఫుల్గా చేసిన మహిళలందరికీ దాదాపు 2,610 టైలరింగ్ మెషిన్లు కూడా ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతున్నారంటే అది ఒక పెద్ద సంగతి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే కూర్చుని ఒక ఆదాయం వచ్చేదాకా దట్టు చూస్తున్నాము. ఇప్పుడు నేను గత ఎన్నో రోజులుగా స్త్రీ శక్తి బెనిఫిషరీస్ని కలుస్తూ ఉన్నాను. చాలామంది చెప్తున్నారు ఇక్కడ ధరలు బాగా పెరిగిపోయాయి, నిత్యావసర ధరలు పెరిగిపోయాయి, విద్యుత్ ధరలు పెరిగిపోయాయి. అదే కాకుండా పిల్లలకి ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళందరికీ శిక్షణ ఉన్నా కూడా జాబ్స్ దొరకట్లేవు, ఆదాయం సరిగా రావట్లేవు, చీప్ లిక్కర్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్తున్నారు. స్త్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా ఏదైతే ఆదాయం వస్తుందో దాని ద్వారా వాళ్ళు వాళ్ళ ఇళ్ళని ఎంతో కొంత నడుపుకోగలుగుతున్నారు అని వాళ్ళు చెప్పారు. దీంట్లో ఉన్న అద్భుత విషయం ఏంటంటే మహిళలకి ఆదాయం వచ్చేటట్టు చూస్తే వాళ్ళు ఈ ఆదాయాన్ని ఈ డబ్బులను చాలా జాగ్రత్తగా కూడా ఖర్చు పెడతారు. విద్య మీద కానివ్వండి, హెల్త్ మీద కానివ్వండి, అటువంటి వాటి మీద చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు. ఈ సక్సెస్ స్టోరీస్ చూసి నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యాను. ఇంతకుముందు చెప్పాను ఈ ప్రోగ్రామ్ని ఇంకా పెద్ద స్థాయిలో చేయాలి. మేము మహిళలు ఇంట్లో కూర్చుని ఏదైతే కుడుతున్నారో దానికి చాలా స్ట్రాంగ్ మార్కెట్ లింకేజెస్ అనేది ముఖ్యం. ఆల్రెడీ చేస్తున్నాము, దాని ఇంకా పెద్ద స్థాయిలో చేస్తాము. ఎలాగైతే చేనేత కార్మికులకు టాటా సంస్థ తనేరియాతో టైఅప్ పెట్టుకుని వివర్సాల ద్వారా వాళ్ళకు కూడా ఎఫెక్టివ్ మార్కెటింగ్, ఎఫెక్టివ్ ట్రైనింగ్ కలిగిస్తున్నాము.
అది మన టైలరింగ్లో కూడా మనం చేసుకోవచ్చు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా నారా లోకేష్ గారు ఇన్ని ప్రోగ్రామ్స్ మన మంగళగిరిలో నడుపుతున్నారు. మీరు ఆలోచించాలి, ఆయన మన ఎమ్మెల్యే అయితే నిజంగా ఎన్ని అభివృద్ధి మరియు సంక్షేమ ప్రోగ్రామ్స్ని ఇక్కడ పెద్ద స్థాయిలో మన మంగళగిరిలో చేయగలుగుతారు. ఇప్పుడు టీడీపీ గురించి మాట్లాడాలంటే నేను ఇంతకుముందు చెప్పాను, మహిళలకి ఎంతో గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరందరూ బాబు గారి సూపర్ 6ని చూసారు. అందులో కూడా మహిళల మీద ఎంతో ఫోకస్ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసింది, ప్రతి మహిళకి 1500 రూపాయల గ్యారంటీ ప్రతి నెల ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా సూపర్ 6 ద్వారా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల గ్యారంటీ ఇవ్వటం జరుగుతుంది. మీకు 2 పిల్లలుంటే 2 పిల్లలకి కలిపి 30,000 రూపాయలు అలా ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా మహిళలకి ఉచిత బస్ రైడ్లు కూడా అందించడం జరుగుతుంది. మహిళలకి ఉచితంగా 3 సిలిండర్లు ఏడాదికి గ్యారంటీ ఇవ్వటం కూడా జరుగుతుంది. సో మీరే ఒకసారి ఆలోచించవచ్చు, మహిళల మీద ఎంత ఫోకస్ చంద్రబాబు నాయుడు గారు పెట్టారో, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ సాధికారత అనేది ఎంత ముఖ్యమో తెలుగుదేశం పార్టీకి. ఇవన్నీనే కాకుండా ప్రత్యేకంగా మహిళలు ఎవరైతే వేరే కోర్సులు పై చదువులు చదవాలనుకుంటున్నారో ఆ యువతులకు ఇంట్రెస్ట్ ఫ్రీ అంటే 0 వడ్డీ లోన్లు కూడా అందించడం జరుగుతుంది. దానికి గ్యారంటీ మీరు ఎవరు ఇవ్వక్కర్లేదో నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అందిస్తుంది బ్యాంకులకు. ఇవన్నీ మీ అందరికీ తెలిసినవే. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ చాలా బాధ్యతగా ఆలోచిస్తారు, చాలా బాధ్యతగా ఓటేస్తారు అనేది నాకు తెలుసు. కానీ కొందరు మీ చుట్టూ ఉంటారు, ఎవరైతే మేము ఓటు వేయాలా అని అనుకుంటారో వాళ్ళందరినీ మీరు ఇన్స్పైర్ చేయాలి. అది మీ బాధ్యత, మన బాధ్యత. అదే కాకుండా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు మహిళలు, మీ ఇతర మహిళలకి లేకపోతే మీ చుట్టూ ఉండే వాళ్ళకి వీటన్నిటి గురించి చాలా క్లియర్గా చెప్పాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించి మన ఆంధ్ర రాష్ట్రపు పునర్వైభవం మళ్ళీ తీసుకురావాలంటే ఎవరి హయాంలో జరుగుతుందో ఆలోచించమని చెప్పాలి. మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు బాగా ఉండాలంటే ఎవరు చేయగలుగుతారో వాళ్ళని ఆలోచించమని చెప్పాలి. తప్పకుండా మన టీడీపీ, జనసేన, ఇంకా బీజేపీ కూటమి ద్వారా మనం మన ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి మరియు సంక్షేమం తీసుకురాగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ తెలుపుకుంటూ, ఇందులో మీ సపోర్ట్ ఉంటుందని నమ్మకం తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. ఐదేళ్లుగా బెయిల్పై ఉన్న జగన్ రాష్ట్రాన్ని పాలిస్తూ అక్రమ కేసులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. కేంద్రం సహకారం లేనిదే రాష్ట్రంలో కొన్ని పనులు సాధ్యం కావన్న పవన్, నీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటుతోనే సాధ్యమన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పవన్ ర్యాలీలో భారీగా తెదేపా, భాజపా, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. న్యాయం చేయడానికే దేవుడు అధికారమిచ్చాడని, దాన్ని దుర్వినియోగం చేయకూడదని బ్రదర్ అనిల్ అన్నారు. అన్యాయం చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష తప్పదన్నారు. కొందరు డబ్బు, పదవి కోసం అమ్ముడుపోతారని, ఎంత సొమ్ము ఖర్చు చేసినా అసత్యం సత్యం కాదు కదా అన్నారు. రాజు మంచిగా పాలన చేస్తేనే ప్రజలు ఆనందంగా ఉంటారన్నారు. వివేక హత్య చాలా బాధాకరమన్న బ్రదర్ అనిల్, ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందన్నారు. న్యాయంకి బలం ఉండదంట, న్యాయానికి బలం ఉందంట. ఎందుకంటే దేవుడు న్యాయము పట్లనే ఉంటాడు, అన్యాయం పట్ల ససేమిరా ఉండడు. సత్యంలో బలం ఉంటుంది. ఆ సత్యాన్ని ఓడించే సామర్థ్యము ఏ మనిషికే గాని, ఏ డబ్బుకే గాని ఉండనే ఉండదు. ఇది అబద్ధమని తెలిసినప్పుడు, ఇది అన్యాయం అని తెలిసినప్పుడు అటువైపు సపోర్టు చేయొద్దు. డబ్బుతో అబద్ధంను సత్యం చేయగలమా? కొంతమంది అమ్ముడుపోతారు. డబ్బు కోసమో లేకపోతే పదవి వ్యామోహము కోసమో
లేకపోతే ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి గత్యంతరం లేకనో ఆ నాయకుడు సపోర్ట్ చేయాలనో, ఎవరిలో తప్పున్నా తప్పే. దానికి ఇట్ టేక్స్ కరేజ్. యు మస్ట్ స్టాండ్ ఫర్ కరేజ్. జీసస్ క్రైస్ట్ అని లెక్క పెడితే 151 అని వచ్చింది. అది ఆయనకి ఎందుకు ఇచ్చానంటే జగన్ గారికి, అరే బాబు నేను ఇస్తున్నా నీకు పవరు, సో ఏమిచ్చినా న్యాయమే చెయ్యని ఇచ్చినాడు ఆయనకు. ఏదో నేను కష్టపడ్డాను కాబట్టి దేవుడు ఇచ్చినాడు. అందుకే దేవుని దయ ఉండాలి మనిషి. అన్యాయము చేసిన వాడికి శిక్ష తప్పదు. ఇక్కడ మేనేజ్ చేసుకున్నాం అనుకున్నా అక్కడ మేనేజ్ అవ్వదా? ఎవరికైనా సరే న్యాయం చేయండి. మనుషులు ఏంటంటే కొంచెం వీళ్ళలో కొంచెము స్వార్థపరులు అయిపోయారు కాబట్టి, పదవీ వ్యామోహం అయిపోయింది కాబట్టి, ఇష్యూస్ అయిపోయినాయి కాబట్టి నడుస్తూ ఉన్నాయి అవన్నీ. మేలనగానే అబ్బో డబ్బు 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 ఒకటే కాదు జీవితంలో. డబ్బు ఉండడం ఒకటి, దాన్ని తినడం ఒకటి. కక్కుర్తి పడొద్దు అంటారు డబ్బు కోసం. దానివల్ల వచ్చేది మనశ్శాంతి ఉండదా? ఏ వ్యక్తిగా అయినా అది జరగడము చాలా చాలా బాధాకరం. ఆ వయసులో మరీ అంత ఘోరంగా ఆయనతో ప్రవర్తించడము అది బాధాకరం. ఎవరికైనా సరే అట్లా జరిగింది కదా అని దాన్ని సపోర్ట్ చేయడం కూడా మంచిది కాదు. దేవుడు మన విచక్షణకే వదిలేస్తున్నాడు. బాధాకరమే. వెరీ వెరీ సాడ్ అండ్ వెరీ వెరీ పెయిన్ఫుల్. న్యాయానికి ఎప్పుడు విజయమే. యదా రాజా తదా ప్రజ. మనసు మంచిగా ఉంటే ప్రజలంతా బాగుంటారు. ఐ బ్లెస్ ఎవ్రీవన్. మంచి రాజు వచ్చాడు అనుకోండి, దేశానికి మేలు జరుగుతుంది కదండి. ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్న పొలిటికల్ లీడర్స్ వాళ్ళంతా ఔరా ఇప్పుడు రోజుల్లో ఉందా? కానీ దేవుడు అన్న మాట ఏంటంటే ఈ కలికాలంలో జడ్జ్మెంట్ కూడా క్విక్ ఉంటుందంట. మీరు చేసిన దానికి ప్రతిఫలం అనుభవిస్తారని. దాన్ని అనుభవించే మంచి చేద్దాము, మంచి చేయండి. వీ విల్ స్టాండ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది గవర్నెన్స్ ప్లీజ్. రాష్ట్ర ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం, రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం అనే నినాదంతో తెలుగుదేశం, భాజపా, జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను రేపు విడుదల చేయనున్నాయి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు భాజపా ముఖ్య నేతలు పాల్గొంటారు. పన్నుబాదుడు లేని సంక్షేమం, ప్రతి ప్రాంతంలో అభివృద్ధి లక్ష్యంతో మేనిఫెస్టో రూపొందించినట్లు సమాచారం. వచ్చే 5 ఏళ్లలో చేసే అభివృద్ధిపై స్పష్టమైన రోడ్ మ్యాప్తో దీన్ని రూపొందించారు. రాజమహేంద్రవరం మహానాడులో సూపర్ 6 పథకాలు ఇప్పటికే మినీ మేనిఫెస్టో రూపంలో ప్రకటించిన తెలుగుదేశం వాటిని విస్తృతంగా ప్రచారం చేస్తోంది. షణ్ముఖ వ్యూహం పేరుతో జనసేన సైతం పలు పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగినందున ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టోను ప్రకటించేందుకు రేపు ముహూర్తం ఖరారు చేసుకున్నాయి. 3 పార్టీలకు ప్రజలు, వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులు, అగ్రనేతల ఆలోచనలు, వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీల కలబోతగా మేనిఫెస్టో రూపొందించినట్టు సమాచారం. రాష్ట్ర సమగ్ర అభివృద్ధితో పాటు ప్రజల వ్యక్తిగత జీవితాల్లో మార్పు తెచ్చేలా ఒక్కో పథకం, కార్యక్రమం ఉంటుందని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం కూటమికే ఓట్లేసి గెలిపిస్తామని ముస్లిం మైనారిటీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. గుంటూరులోని ఓ హోటల్లో ముస్లిం మైనారిటీ నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ముస్లింల సంక్షేమం సంక్షోభంలో కూరుకుపోయిందని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు షిబ్లీ అన్నారు. తెలుగుదేశం పార్టీ భాజపాతో కలవడం వల్ల ముస్లింలకు రిజర్వేషన్లు పోతాయనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఒక రకంగా చెప్పాలంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక భయం అనేది పట్టుకుంది. ఏదైతే వారికి ఉన్నటువంటి మైనార్టీల ఓటు బ్యాంక్ ఉందో ఈ రోజున బీజేపీతో కలిసినా కూడా కానీ ముస్లింలు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతున్నారు అన్న సంగతి చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీతో కలిశారు అని చెప్పేసి పదే పదే ఇంకో విష ప్రచారాన్ని, అంటే మసీదులను కూల్చేస్తారు, లేకపోతే ఇంకోటి ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో అనేక సార్లు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం ఉన్నా కూడా కానీ ముస్లిం మైనార్టీలపై ఈగ కూడా వాళ్ళనివ్వలేదు అన్నది నగ్న సత్యం. 2019 నుంచి 2024 ఇప్పటి వరకు కూడాను మీరు ఏం చేశారండి? మీరు భారతీయ జనతా పార్టీకి తీసుకొచ్చినటువంటి ప్రతి చట్టాన్ని మీరు అమలు చేశారు కదా. సిఏఏ గురించి మాట్లాడతారు. ఈ రోజున కనుక సిఏఏ కనుక మీరు మీ దగ్గర ఉన్నటువంటి 33 మంది ఎంపీలు మీరు రాజ్యసభలో మరియు లోక్సభలో కనుక మీరు సపోర్ట్ చేసి ఉండకపోతే ఈ రోజు ఆ బిల్లు అమలయ్యేది కాదు, ఈ రోజు దాని నోటిఫికేషన్ వచ్చేది కాదు. దీని యొక్క ఏదైతే మూల కారణం ఉందో అది వైసీపీయే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవంగా మైనార్టీ సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యపరిచినటువంటి చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా గత 5 సంవత్సరాల్లో ఒకరికి కూడా రుణం ఇచ్చినటువంటి పాపాను పోలేదు. 4% పోనీయకుండా కాపాడింది చంద్రబాబు నాయుడు గారు. మరి 5 కోట్ల రూపాయలు సొంతములు పెట్టి మరి ఆ రోజు 4% కాపాడారు. ఇవాళ ఎన్ఆర్సీ అంటారు. ఎన్ఆర్సీ చేతులు ఎత్తింది ఎవరండి? ఫస్ట్ ఎత్తింది ఆయన. మన అంబటి రాంబాబు గారు ఒక మాట చెప్తా ఉన్నాడు, మేము గనక గెలిస్తే
బీజేపీతో కలుస్తామని చెప్పి ఆయన ఓపెన్ గానే చెప్తే ఇంకా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ మైనార్టీలకి సిగ్గుందా నేను అడుగుతా ఉన్నా. సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల ఆస్తులు కాజేస్తారని గుంటూరు లోక్సభ తెదేపా అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. తాడికొండ నియోజకవర్గ అభ్యర్థి తెనాలి శ్రవణ్ కుమార్తో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. తెదేపా రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఏ ముఖ్యమంత్రి చేయలేని ఒక మద్యం మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా ఇవన్నీ చేసుకుంటా పోతా చివరికి ఇంకన్నా ఆపుతాడు అనుకుంటే మళ్ళీ ఈ వారం క్రితం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని కూడా కొత్తది పట్టుకొచ్చాడు. వెళ్లే ముందు 20 రోజుల ముందు కూడా నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ఇది ఏ విధంగా వ్యక్తులకి మంచి జరుగుతుంది? ఏదైనా ఒక పని చేస్తే 10 మందికి అది ఉపయోగపడాలి. ఎవరికి అప్పీల్ చేయాలి? ఇప్పుడు ఇంకంటే ఇక లాయర్స్ చదువుకున్న వాళ్ళందరి పరిస్థితి ఏం కావాలో నాకు అర్థం కావటం లేదు. దీనివల్ల మనం కొత్త లాయర్లు జడ్జిలు వస్తారు. ఎవరు వస్తారో తెలుసా? ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారికి జోన్ 1 అప్పచెబుతారేమో, జోన్ 2 అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారికి జోన్ 2 అని చెప్పేటప్పుడు విజయసాయి రెడ్డి, ఇక వీళ్ళని మనం జడ్జిలుగా తీసుకొని మన మీదే కేసులు పెట్టి ఆ ల్యాండ్స్ అన్నిటికీ కూడా కిరికిరి పెట్టి ఈ విధంగా చేయాలనుకుంటా ఉన్నారు. సీఎం జగన్ ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలను మోసం చేశారని భీమిలి తెలుగుదేశం అభ్యర్థి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. విశాఖ జిల్లా పద్మనాభం నుంచి గంధవరం వరకు కార్లు, బైకులపై ర్యాలీతో గంటా ఎన్నికల ప్రచారం హోరెత్తింది. మే 13న జరిగే ఎన్నికల్లో కూటమి 165 పైనే సీట్లతో ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైకాపా అరాచకాలతో పరిశ్రమలు రాకపోగా ఉన్న అమర్ రాజా వంటివి తరలిపోయాయని మండిపడ్డారు. మనం చూసాం 14 to 19 చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు కొత్త రాష్ట్రానికి ఒక లోటు బడ్జెట్ ఉన్నా కూడా ఆ లోటు ఎక్కడా కనబడకుండా ఒక పక్క డెవలప్మెంట్, మరో పక్క సంక్షేమం రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ స్టేట్ని అన్ని రంగాల్లో కూడా నెంబర్ 1 స్టేట్గా తీసుకెళ్లే విషయం మనం చూస్తా ఉన్నాం. ఆ అనంతపురం జిల్లాలో కూడా కియా మోటార్స్ లాంటి ఒక పరిశ్రమ వస్తే ఈరోజు 15,000 మందికి అక్కడ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఈ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ లేదు, ఒక్క ఉపాధి లేదు. ఓన్లీ ఇక్కడ పక్క రాష్ట్రాలు తగ్గిపోయాయి. అంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని మొత్తం చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రం మళ్ళీ ఇంకొకసారి ఆ రిస్క్ తీసుకోకూడదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తే మన అందరి బతుకులు కూడా చికటైపోద్ది. ఈ రాష్ట్రం అది పెట్టి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ఏర్పడింది. మరి ఏదైతే వాళ్ళు ఒక లక్ష్యంతో ఈ కూటమి ఏర్పడిందో ఆ కూటమి లక్ష్యం 100% నెరవేరుతా ఉంది. నిన్న వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టో కూడా చూసాం. ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత తుస్సనిపించింది. ఆ మేనిఫెస్టోలో కొత్త అంశం ఏమీ లేదు. ముఖ్యంగా గతంలో చెప్పిన మద్యపాన నిషేధం ఈసారి మెన్షన్ కూడా చేయలేదు. వాటితో పాటు కొత్త అంశాలు ఏమైనా ఉంటాయంటే కొత్త అంశాలు ఏమీ లేవు. సంపద సృష్టించకుండా నేను సంక్షేమం చేస్తానంటే అది అడ్మినిస్ట్రేషన్ కాదు. చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఆయన కష్టపడే తత్వం ఈయన చూసిన తర్వాత ఈ పాలన గాడి తప్పినప్పుడు మళ్ళీ అది గాడిలో పడాలంటే చంద్రబాబు గారి లాంటి అనుభవం నాయకుడు కావాలి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. సుమారు 800 మంది వైకాపా కార్యకర్తలు భాజపాలో చేరారు. వైకాపా నేత పోతిన కంఠేశ్వరుడు సహా మరో 100 మంది భాజపా గూటికి చేరారు. ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలో కొందరు యువకులు వైకాపా స్టిక్కర్లు పట్టుకుని తిరగడం కలకలం రేపుతోంది. బ్యాగులో సీఎం జగన్ బొమ్మ ఉన్న స్టిక్కర్లను పెట్టుకుని ఇంటింటికి తిరిగి అతికిస్తున్నారు. అది గమనించిన స్థానికులు యువకులను పట్టుకుని నిలదీశారు. తాము విజయవాడ నుంచి వచ్చామని వారు సమాధానమిచ్చారు. ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘిస్తూ ఇలా కొత్త పోకడలకు వైకాపా నేతలు తెరలేపారని స్థానికులు విమర్శించారు. స్టిక్కర్లు అంటిస్తున్న వీడియో తీసి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. సీఎం జగన్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దండా నాగేంద్ర అనే వ్యక్తితో పాటు పలు సంస్థలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం అనుమతులు లేకుండా చేపట్టిన ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఎన్జీటీ తీర్పును యథాతథంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మే 9లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖను ఆదేశించింది. అక్రమ ఇసుక తవ్వకాలు జరపడం లేదని అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని జేపీ వెంచర్స్కి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు లేని చోట ఇసుక తవ్వకాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేసిన సుప్రీం అనుమతులు ఉన్న చోట మాన్యువల్గా మాత్రమే ఇసుక తవ్వకాలు చేపట్టాలని ఆదేశించింది. పిటిషనర్ ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు ఉన్నందున అఫిడవిట్ దాఖలకు ఎక్కువ సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఎన్నికల కంటే పర్యావరణ అంశాలే ముఖ్యమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 10కి వాయిదా వేసింది. ఇవాళ వచ్చేపాటికి మనకి ఇసుక అక్రమ తవ్వకాలపై మనకి ఎన్జిటి మొన్న లాస్ట్ మంత్ ఫిబ్రవరి 21వ తారీఖున ఒక తీర్పు ఇచ్చిందండి. వీళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని, మేము ఇచ్చిన ఆర్డర్ని ఎక్కడా పట్టించుకోకుండా రాష్ట్రంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తున్నారని ఎన్జిటి కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టుకి తెలిపి ఉంది. ఇవాళ అదే పదంగా సుప్రీంకోర్టులో జస్టిస్ ఓకా గారు ఒకటే చెప్పారు, అక్రమ తవ్వకాలు ఇమీడియట్లీగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరుగుతున్నా ఆపేయండి. అదేవిధంగా మీరు అక్రమ తవ్వకాలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఎఫ్ఐఆర్లు ఎటువంటి కట్టి ఉన్నారనేది కూడా మే 9 కల్లా మీరు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయండి. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ని, ఎంఓఎఫ్ కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ వారిని కూడా మే 9 వరకు అఫిడవిట్ దాఖలు చేయమన్నారు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ తరఫున ఎలక్షన్స్ ఉన్నాయి, టైం కావాలని కోరుకున్నారు. ఎలక్షన్స్ కన్నా ముందు పర్యావరణం ముఖ్యమనేది జస్టిస్ ఓకా గారు చెప్పారు. గతంలో ఎన్జిటి ఆర్డర్కి మేము ఎక్కడా స్టే ఇవ్వలేదు, ఓన్లీ తాత్కాలిక ఉపశమనం, ఆ ఫైన్కి మాత్రమే స్టే ఇచ్చామనేది ఒకటి చెప్పిందండి. ఎక్కడ మైనింగ్ జరపమని కానీ మైనింగ్ చేసుకోవచ్చు అనేది సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదండి. ఎన్జిటి ఒకటే చెప్పింది, మైనింగ్ ఉన్న పరంగా మైనింగ్ స్టాప్ చేయమని చెప్పింది. మైనింగ్ ఎక్కడా స్టాప్ చేయలేదండి. గత సంవత్సరం మార్చి 23వ తారీఖు నుంచి టిల్ డేట్ ఇవాళ వరకు దాదాపుగా ఏప్రిల్ 29 ఇవాళకి మైనింగ్, అక్రమ మైనింగ్ కొనసాగుతూనే ఉందండి. వీళ్ళకి ఎక్కడి నుంచి మెకానిజ్డ్ మైనింగ్ చేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారండి? జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇచ్చాడు, లేదా డిఎంజీ వెంకటరెడ్డి పర్మిషన్ ఇచ్చాడు. ఖచ్చితంగా వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది ఎవరు చెప్పాల్సింది లేదండి. జగన్మోహన్ రెడ్డి, డిఎంజీ వెంకటరెడ్డి వీళ్ళిద్దరే చెప్పాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో రాష్ట్ర ప్రజలను వైకాపా భయపెడుతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. వారే వివాదాలను సృష్టించి పేదల ఆస్తులను కొట్టేసేందుకే వైకాపా కుట్ర చేస్తోందని ఆక్షేపించారు. సివిల్ కోర్టులకు వెళ్లకుండా సెక్షన్ 5 ప్రకారం టీఆర్ఓలుగా ఎవరినైనా నియమించి భూములు కొట్టేసేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. యాక్ట్ నెంబర్ 17 2023కు సంబంధించి ప్రజలకు సంబంధించిన ఏదైనా ఆస్తులు, అది స్థలాలు కావచ్చు, ఇండ్లు కావచ్చు, లేకపోతే ఎనీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ప్రభుత్వం కంట్రోల్లో తీసుకెళ్తున్న చట్టం ఇది. అంటే ఇక నుంచి మీరు ఎవరు కూడా ఏదైనా మీ భూములకు సంబంధించి డిస్ప్యూట్స్ వచ్చినట్టయితే మీరు సివిల్ కోర్ట్స్కి వెళ్ళడానికి లేదు. ఏదైతే డిస్ప్యూట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, ఓన్లీ ఒక సర్టిఫికేట్, ఒక రిజిస్టర్ పెడతారంట, టైటిల్ రిజిస్టరు, డిస్ప్యూట్స్ రిజిస్టరు. ఎవరైనా పోయి దాని మీద డిస్ప్యూట్ చేయగానే టైటిల్ రిజిస్టర్ నుంచి తీసుకుపోయి సింపుల్గా డిస్ప్యూట్ రిజిస్టర్లో దాన్ని యాడ్ చేసేస్తారు ఆ ల్యాండ్ని. లేదా మన భూముల మీద ఏ చిన్న డిస్ప్యూట్ వచ్చినా కూడా నువ్వు ఏ కోర్టుకి వెళ్ళటానికి లేదు, హైకోర్టుకు తప్ప. అది అయ్యే పని కాదు. వీళ్ళ దగ్గరికి రావాలి, టీఆర్ఓ దగ్గరికి. ఎవరయ్యా వీళ్ళంటే సెక్షన్ 5 ప్రకారం వీళ్ళు చెప్పిన వ్యక్తే ఉంటారు. సో ఈ స్థాయిలో ఎందుకు పెడుతున్నారంటే కేవలము వీళ్ళు వైసీపీలోకి వచ్చిన బ్లాక్ మనీని మొత్తం సిస్టంలోకి తీసుకుపోయారు, కొన్నారు బినామీలతోటి అవి ఇవని. వాటిని కొన్ని క్లియర్ చేయడం కోసము రేపు అధికారంలో ఉంటే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో ఇంకా ఎవరిదైనా లాక్కుంటారు, సామాన్య ప్రజలదైనా లాక్కుంటారు. మాకు ఓటే లేదను ఎందుకు చేయాల్సింది వచ్చింది చట్టము. ఈరోజు గట్టిగా ప్రతిపక్షాలు, మీడియా వాళ్ళు దీని అన్నింటిలోకి ఈరోజు ధర్మాన గారు వచ్చి చెప్తారు, సమాధానం చెప్తారు. ఈ చట్టం కేంద్ర ప్రభుత్వంలోనిది అంటాడు. రెండోది ఏం చెబుతాడు, ఇది మేము ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటాడు. ఆయనకి ఏమన్నా మరి బీయింగ్ ఏ మినిస్టర్ ఒకసారి చట్టాన్ని చదివాడా లేదా? ఈ చట్టం ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక పక్క చెప్తుంటే సెక్షన్ 1 ఇది మా చట్టం కాదు, కేంద్ర ప్రభుత్వం చట్టం అని ఎలా చెప్తాడు ఆయన? సో ఒత్తిడి వచ్చేసరికి ఇలాంటి ద్వంద్వ వైఖరితో ఉన్నటువంటి డబుల్ స్టాండర్డ్స్ తోటి 2 నాలుకల దూరంతో ఇలా చెప్తారా మంత్రి అయ్యండి. ప్రజలు కూడా గమనించమని కోరుకుంటున్నాను. సీఎం జగన్ సభ అంటే సామాన్య ప్రజలు హడలిపోతారు. అనకాపల్లి జిల్లా చోడవరం సభకు ఆర్టీసీ బస్సులు తరలించడంతో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. చేసేదేమీ లేక సమీప ప్రాంతాల వారు ఎర్రటి ఎండలో చంటి పిల్లలతో కాలిబాటనే నడుస్తూ స్వగ్రామాలకు చేరుకున్నారు. సభల కోసం ఇలా ఉన్న బస్సులన్నింటినీ తరలించి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం దారుణమని ప్రజలు మండిపడ్డారు. అదనపు డీజీ ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్లో వాదనలు ముగిశాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉందని అభియోగపత్రం దాఖలు చేసి వాదనలు ముగిసే వరకు నిందితుణ్ణి సస్పెన్షన్లో ఉంచే అధికారం ప్రభుత్వానికి ఉందని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ క్యాట్కు తెలిపారు. నిందితుడి దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారనే సస్పెన్షన్ విధించినట్లు ఆయన వివరించారు. గత వారం క్యాట్లో ఏబీ వెంకటేశ్వరరావు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఒకే కారణంతో ఏబీ వెంకటేశ్వరరావును 2 సార్లు సస్పెండ్ చేశారని, సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని క్యాట్కు తెలిపారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ తీర్పును వాయిదా వేసింది.
రానున్న ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ పక్షాలతో కలిపి 400కు పైగా సీట్లు సాధిస్తుందన్నారు. విశాఖ గీతం విశ్వవిద్యాలయంలో వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. దేశాభివృద్ధికి స్థిరమైన నిర్ణయాలు అమలు చేసే ప్రభుత్వం సాధించేందుకు ఈ సంఖ్య ఎంతో తోడ్పడుతుందన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ అభివృద్ధిలో 10వ స్థానం నుంచి 5వ స్థానానికి చేరుకోగలిగిందని తెలిపారు. భారత్ అభివృద్ధి సాధించడంలో ఇంకా వెనుకబాటులో ఉంటుందన్న విమర్శలకు ఇదే సరైన సమాధానమని తెలిపారు. వికసిత్ భారత్ అంబాసిడర్లుగా యువతదే కీలక పాత్రని, 1,00,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ను పరిశోధన అభివృద్ధి రంగాలకు కొత్త ఆవిష్కరణల కోసం కేటాయించామన్నారు. It's not a mathematic inevitability. You need effort. You need a visionary leader. You need to stop corruption. You need to make sure that skills are available for our students. You need to make sure that administration functions in delivering the welfare schemes for the common people. That businesses have an environment in which they can grow. And businesses are not always big businesses, MSMEs, for whom Prime Minister Modi's government has done a lot. I'll just call out as to why what he said is completely misleading. In the interim budget of 24-25, we've created an Anusandhan corpus and make India as a global hub for innovation. 1 lakh crore. India's defense exports have grown, developing indigenous AI capabilities, attracting AI talent, and for financing AI startups. 131 billion transactions by volume from India in 23-24. So when I invite you to be Vikasit Bharat's ambassadors,